జెన్నీ హోంవర్క్ క్వశ్చన్ పెట్టలేదు జెన్నీ. జెన్నీ పెట్టినావా? ఇప్పుడు సెండ్ చేస్తా సార్. ఓకే. కండిషన్లు చాలా ఉండి మనం ఇచ్చే డాటా ఒకే దాన్ని సాటిస్ఫై చేసినప్పుడు నా ఎల్సీ ఫ్లాడర్ యూజ్ చేయడం బెస్ట్. ఎల్సీ ఫ్లాడర్ కన్నా మోర్ అడ్వాంటేజ్ ఏంటి? స్విచ్. ఎల్సీ ఫ్లాడర్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ స్విచ్తో రాయొచ్చు, స్విచ్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ ఎల్సీ ఫ్లాడర్తో రాయొచ్చు, ఎల్సీ ఫ్లాడర్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ నెస్టెడ్ ఇఫ్తో రాస్తున్నట్టే, నెస్టెడ్ ఇఫ్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ ఇఫెల్స్తో రాస్తున్నట్టే, ఇఫెల్స్తో రాసే ప్రతి ప్రోగ్రామ్ ఇఫ్లతో రాయొచ్చు. ఒక ప్రోగ్రామ్ ఒక 1,00,000 విధాలుగా రాయొచ్చు. అయితే నిన్న మీరు రాసిన ప్రోగ్రామ్నే సో ఎలా రాయమంటాడో చూడండి. సో కాలేజీలో ఇలా చెప్తారు. Now into a comma b, so character n, printf enter n కాదు ఫస్ట్, a comma b scanf address of a address of b. Now తర్వాత printf enter plus for addition, minus for subtraction, star for multiply, slash for divide. ఇలా సింబల్స్తో రాయమంట. అప్పుడు ఎన్ అనేది క్యారెక్టర్ తీసుకోవాలి. ఇవన్నీ క్యారెక్టర్స్. అడ్రస్ ఆఫ్ ఎన్. నౌ స్విచ్ ఎన్ కేస్ ప్లస్, కానీ సింగిల్ కోట్లో పెట్టాలి క్యారెక్టర్. ప్రింట్ పర్సెంటేజ్ డి కామా ఏ ప్లస్ బి అండ్ బ్రేక్. కేస్ మైనస్. ఏరా రోహిత్, ఊరి ఏడికి పోయినావురా? కే స్టార్. సో నిత్య రికార్డింగ్ చేయి. కే స్లాష్ default enter plus r minus r star r స్లాష్ ఓన్లీ. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ ఏబి 5, 6 ఇచ్చి ఎంటర్ కొట్టగానే నీకేమంటుంది? అసలు ప్రోగ్రామ్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఏమైందంటే ఇక్కడ ఇంటీజర్స్ ఇస్తాం 5, 6, తర్వాత ఎంటర్. అయితే 5, 6 ఏమో ఇది తీసుకుంది, ఆ ఎంటర్ని ఈ ఎన్ తీసుకుంది. క్యారెక్టర్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. 5, 6 ఇచ్చి ఎంటర్ కొట్టాము. 5, 6 ఏమో ఈ ఏబీలు తీసుకున్నాయి,
ఎంటర్నేమో ఈ ఎన్ తీసుకుంది, అందుకని నీకు డిఫాల్ట్ వస్తుంది ఎంటర్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇది వస్తుంది ఫైనల్. నాకు ఈ 5, 6 తర్వాత ఇచ్చిన ఎంటర్ కీని సో తీసుకోకు, దాన్ని వదిలేసేయి. పర్సంటేజ్ సి ముందర ఒక స్పేస్ గ్యాప్ ఇచ్చావంటే సో ఆ ఎంటర్కి సో అని సో తీసుకోదు. నా ఇప్పుడు చూడు, ఎంటర్ ఏబి 5, 6. నా నేను అడుగుతుంది ఎంటర్ ప్లస్ వర్క్. నా సో స్టార్ ఇలా 5, 6 ఇచ్చిన తర్వాత ఎంటర్ కీ ఉంటే ఆ ఎంటర్ కీని ఎన్ తీసుకుంటుంది. ఆ ఎంటర్ కీని స్కిప్ చేయి అని చెప్పడానికి ఇలా పర్సెంటేజ్ సి ముందు ఒక స్పేస్ పెడితే సో ఆ ఎంటర్ కీ స్కిప్ అయిపోతుంది, నెక్స్ట్ డాట్ అని తీసుకుంటుంది. అర్థమైందా నిత్య? తనిష్క Yes, sir. తీసుకో.
ఈ పాయింట్ రాసుకోండి. కేస్ కాన్స్టెంట్స్ మస్ట్ బి ఇంటీజర్స్ ఆర్ క్యారెక్టర్స్ ఓన్లీ. అవి ఇంటీజర్స్ అయినా క్యారెక్టర్స్ అయినా మాత్రమే ఉండాలి. ఫ్లోట్లు ఉండొద్దు. అయిపోయిందా తనిష్క? Yes, sir. ఓకే, కంప్లీటెడ్. ఇలా అనిరుద్ధ్ రాలేదా? అనిరుద్ధ్ రాలే క్లాస్కి. ఓకే, నా ఏం లేదు, ఒక ప్రోగ్రామ్ రాద్దాం. వన్ మోర్ ప్రోగ్రామ్. సో ఎంటర్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఏ ఇస్తే యాపిల్ రావాలి, బి ఇస్తే బాల్ రావాలి, సి ఇస్తే క్యాట్ రావాలి. ఎలా రాస్తా చూడు, KRCH. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. Percentage C, address of CH. Now switch CH, KCA, printf apple and break. Case E, printf, sorry B కదా, ball break. Case C, సింగిల్ కోట్లో printf cat break. Default ఎలా రాశా? Now A for apple, B for ball, C for cat. నేను ఏమి ఇస్తా? క్యాపిటల్ ఏ ఇస్తా. సో ఏమొస్తుంది అంటావు? అవుట్పుట్. క్యాపిటల్ ఏ ఇచ్చా, ఏమొస్తుంది అంటారు? అవుట్పుట్. తనిష్క, నేను క్యాపిటల్ ఏ ఇస్తా, అవుట్పుట్ ఏమొస్తుంది? I don't think రాదనుకుంటా సార్. అరే డిఫాల్ట్ వస్తుంది కదా. స్మాల్ ఏ మ్యాచ్ కాదు, స్మాల్ బి మ్యాచ్ కాదు, స్మాల్ సి మ్యాచ్ కాదు. దెన్ డిఫాల్ట్ వచ్చేస్తుంది కదా. ఎంటర్ ARBRC ఓన్లీ. Yes, sir. అయితే ఇప్పుడు ఇది మ్యాచ్ కాదు, ఇది కూడా కాదు, దెన్ డిఫాల్ట్ వచ్చేస్తుంది. నాకు ఎలా ఉండాలి? క్యాపిటల్ ఏ ఇచ్చినా రావాలి, స్మాల్ ఏ ఇచ్చినా రావాలి. స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే ఇలా రాస్తాడు మళ్ళా, KCA printf apple and break. Case B, printf ball KC printf క్యాట్. ఇలా రాయొచ్చు. ఇలా అన్నిటికీ మళ్ళీ రాయాలి బ్రేక్. ఇట్లా వరుసగానే రాయాలని ఏం లేదు, ఎక్కడైనా రాయొచ్చు. సో ఇలా కాకుండా నేను ఇంకా సింపుల్గా రాస్తా చూడండి. ఇప్పుడు క్యాపిటల్ ఏ రాస్తా, ఇదంతా ఏది రాయా, కోలన్ పెట్టి వదిలేస్తా.
క్యాపిటల్ ఏ రాసి కోలన్ పెట్టి వదిలేస్తా. అలాగే క్యాపిటల్ బి కూడా సేమ్, క్యాపిటల్ సి కూడా సేమ్. ఇప్పుడు ఏమైందంటే క్యాపిటల్ ఏ ఇస్తే మ్యాచ్ అయ్యి లోపలికి పోతుంది. ఈడ బ్రేక్ లేదు, బ్రేక్ లేకపోవడం వల్ల నెక్స్ట్ కేసులకు ఎంటర్ అవుతుంది కదా, యాపిల్ వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏ ఇచ్చినా స్మాల్ ఏ ఇచ్చినా యాపిలే, క్యాపిటల్ బి ఇచ్చినా స్మాల్ ఇచ్చినా బాలే. సో క్యాపిటల్ సి ఇచ్చినా స్మాల్ సి ఇచ్చినా క్యాట్. మల్టిపుల్ కేసెస్కి ఒకటే జరగాలన్నప్పుడు ఇలా వాడుకుంటాం. క్యాపిటల్ ఏ యాపిల్. ఇదే ప్రోగ్రామ్ కనుక ఇఫ్ ఎల్స్ తో రాస్తే ఎలా రాస్తామంటే ఇఫ్ సిహెచ్ ఈక్వల్ టు ఏ ఆర్ సిహెచ్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఇలా రాయాలి, అప్పుడు యాపిల్. ఎల్స్ ఇఫ్ సిహెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ బి ఆర్ సిహెచ్ ఈక్వల్ టు స్మాల్ బి అలా రాస్తారన్నట్టు ఇదే ప్రోగ్రామ్ ఎల్సిఫ్ ల్యాడర్తో అయితే. సో అదే స్విచ్తో అయితే నా ఇలా వాడుకుంటామన్నట్టు. అర్థమైందా నిత్య? నా ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత నాకు ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఏం ప్రోగ్రామ్ రాయాలంటే ఎంటర్ అండ్ ఆల్ఫా అని అడుగుతుంది. నువ్వు ఏఈఐఓఈలో ఏది ఒక్కటి ఇచ్చినా, ఏఈఐఓఈలో ఏ ఒక్కటి ఇచ్చినా ఓవెల్ అని రావాలి. అదర్ దెన్ ఏఈఐఓఈ ఇస్తే కాన్సోనెంట్ అని రావాలి. ఎంటర్ అండ్ ఆల్ఫా అడుగుతుంది. మీరు ఏఈఐఓఈలో ఏదో ఒకటి ఇస్తే ఆల్ఫా రావాలి, అదర్ దెన్ ఏఈఐఓ అయితే కాన్సోనెంట్. ఈ ప్రోగ్రామ్ ఇఫెల్స్తో అయితే ఎలా రాస్తారు, స్విచ్తో అయితే ఎలా రాస్తారో రాసి నాకు పిక్స్ పెట్టండి. ఇఫెల్స్తో పెట్టాలి అండ్ స్విచ్తో పెట్టాలి.